చాలా మందికి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక వాళ్ళు మోస్ట్ కామన్‌గా అడిగే డౌట్ వాళ్ళ డయట్ గురించి అడుగుతారండి. సో, ఎటువంటి కూరగాయలు తీసుకోవాలి మేడం? ఆకుకూరలు తినాలా? ఏది బెటరు? ఏది మనకు హెల్త్‌కి మంచిది? ఏదన్నా తినకూడనియి ఏమన్నా ఉన్నాయా? అనేది కామన్‌గా అడుగుతూ ఉంటారు. సో, హ్మ్, డయట్ అనేది పేషెంట్ కన్సర్నే కాదు. పేషెంట్‌తో పాటు వచ్చిన మదర్ ఇన్ లా, అత్తగారు అందరూ కూడా మెయిన్‌గా అడిగేది ఇదొకటే. చాలా సార్లు చూస్తాము. చాలామంది చాలా పథ్యాలు చేస్తూ ఉంటారు. సో, ఇది ఎంతవరకు అవసరం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే కూరగాయలు, ఆకుకూరలు అనేవి మనకి ప్రెగ్నెంట్ వుమెన్‌కి చాలా చాలా ఉపయోగకరమైనవి. అండ్ వీలైనంత మట్టుకు ఫ్రెష్ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయడం కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీ డయట్‌లో ఇంక్లూడ్ చేయడం కానీ చేస్తే మీ ఆరోగ్యానికి చాలా బావుంటుంది. మీ బిడ్డకు కూడా చాలా మంచిది. సో, మెయిన్‌లీ ఈ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వల్ల మనకి బాడీకి ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, వైటమిన్ ఏ, వైటమిన్ సి లాంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేవి అందుతాయి. ఇవన్నీ కూడా బేబీ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కి చాలా మంచిది. సో, మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఆహ్, బేబీలో బ్రెయిన్ డిఫెక్ట్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ దీనివల్ల మనం యాక్చువల్లీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ టాబ్లెట్స్ ద్వారా కూడా ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే 3 నెలల ముందు నుంచే ఇస్తాము. బట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అయినా ఈ ఫోలిక్ యాసిడ్‌లో చాలా ఎక్కువ రిచ్ కంటెంట్ ఉంటది కాబట్టి, మనం నేచురల్‌గా కూడా దీన్ని సప్లిమెంట్ చేసుకోవచ్చు. ఐరన్, కాల్షియం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో, చాలా సార్లు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. మేము అన్ని రకాల ఫుడ్ తీసుకుంటామండి. చాలా హెల్తీ హ్యాబిట్స్ మావి. మరి మీరెందుకు ఇంకా ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ మాకు సప్లిమెంట్ చేయడానికి ఇస్తున్నారు? మరి మేము తీసుకునే డయట్‌లో ఇది సరిపోదా అని కూడా అడుగుతూ ఉంటారు. సో, వీళ్ళకి చెప్పేది ఒకటే అండి. బేబీకి కూడా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. మీరు డయట్‌లో ఎంత తీసుకున్నా కూడా అది అబ్జార్బ్ అయ్యి బ్లడ్‌లోకెళ్ళి బేబీకి కూడా అందడానికి అది సరిపోదు కాబట్టి సప్లిమెంటేషన్ అనేది అవసరం. అలా అని మీకు సప్లిమెంట్స్ ఇస్తున్నాం కదా అనేసి మీరు నేచురల్‌గా వచ్చే డయట్‌లో వచ్చే న్యూట్రియంట్స్‌ని మీరు తగ్గించుకుంటే కూడా బ్యాలెన్స్ అవ్వదు. సో, డయట్‌లో నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ ఎంత ఇంపార్టెంటో మనకి సప్లిమెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో, వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినటం వల్ల ఇవన్నీ న్యూట్రిషన్స్ మీకు అందుతది కాబట్టి మీకు, మీ బేబీకి ఇదెంతో అవసరం. అండ్ ఇలా తీసుకోవడం వల్ల బేబీ హెల్త్ అండ్ బేబీ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అనేది చాలా బావుంటుంది. సో, మీ డయట్‌లో ఖచ్చితంగా మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, పాలకూర ఇలాంటివి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ వెజిటబుల్స్ కూడా క్యారెట్స్ కానీ, క్యూకంబర్ కానీ, సలాడ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే వెజిటబుల్ సూప్ తాగడం కానీ, ఇలాంటిది మీ డయట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. సో, ఈ వెజిటబుల్స్ అండ్ ఆకుకూరలు, కూరగాయల వల్ల మీకు కేవలం న్యూట్రిషనల్ వాల్యూయే కాదు, చాలా హై ఫైబర్ గూడా ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీలో కాన్‌స్టిపేషన్ అనేది కూడా చాలా కామన్. సో, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అనేది చాలా మంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళకి కూడా ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే వెజిటబుల్స్ అనేవి కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి మోషన్ అనేది కూడా ఫ్రీగా అవుతుంది. సో, ఖచ్చితంగా అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ డయట్‌లో కూరగాయలు, ఆకుకూరలు మీరు ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. సో, ఏదైనా తినకూడనియి ఉన్నాయా అనుకుంటే యాస్ సచ్ అన్ని వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ అండి. తినకూడనియి యాస్ సచ్ ఏమీ లేదు. మీరేదైనా కూడా మీకు అవైలబుల్‌గా ఉన్నవి మీ ఏరియాలో మీకు అందుబాటులో ఉన్నవి మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. థాంక్ యూ.